వెజిటబుల్ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు క్యారెట్, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, బీన్స్ ముక్కలు, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కారం, జీడిపప్పు, ఉప్పు, కొబ్బరి, నూనె, కొత్తిమీర. వెజిటబుల్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర విడివిడిగా వేయించి తర్వాత 3 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ నూనె వేసి వేగాక అవి కూడా బౌల్లోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసి వేయించిన దినుసులను మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు అరకప్పు జీడిపప్పు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్ పోసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 5 టీ స్పూన్ల నూనె పోసి కాగాక 2 టీ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకొని వేగాక 1 కప్పు బీన్స్ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి ఉడికించిన మష్రూమ్స్ 1 కప్పు, కర్రీకి సరిపడా కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 గ్లాసు వాటర్ పోసి అన్నీ కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించి కర్రీ దగ్గర పడ్డాక ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర జల్లాలి. అంతే, వెజిటబుల్ మష్రూమ్ కర్రీ రెడీ.